హాయ్ చిల్డ్రన్, 4th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం 4th క్లాస్లో 5th లెసన్ తాడి చెట్టు లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ నిన్న సమాపక క్రియలు అసమాపక క్రియల గురించి తెలుసుకున్నాం కదా నాన్న. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. చూడండి, అదే లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చెట్లు మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయి? మన లెసన్ చెప్పుకున్నప్పుడు క్లియర్గా చెప్పుకున్నాం నాన్న, చెట్లు మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయో. కొన్ని చెట్లు మనకు పూలు ఇస్తాయి, కొన్ని చెట్లు పండ్లు ఇస్తాయి, కొన్ని చెట్లు కలపనిస్తాయి, కొన్ని చెట్లు ఔషధాలుగా ఉపయోగపడతాయి, కొన్ని చెట్లను వంట చెరకుగా వాడుకోవచ్చు, కొన్ని చెట్లతో కాగితం తయారు చేస్తారు, కొన్ని చెట్లు పశువులకు మేతగా పనికి వస్తాయి. ఈ విధంగా చెట్లు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకి చెట్లు ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయి అనేది మనం చక్కగా మన లెసన్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పుకున్నాం నాన్న. మీరు పాయింట్ వైజ్గా కన్వర్ట్ చేసుకుని రాసుకోండి నాన్న. చూడండి, కొన్ని చెట్లు మనకు పూలు ఇస్తాయి, ఫస్ట్ పాయింట్. కొన్ని చెట్లు పండ్లు ఇస్తాయి, సెకండ్ పాయింట్. కొన్ని చెట్లు కలపనిస్తాయి, థర్డ్ పాయింట్. కొన్ని చెట్లు ఔషధాలుగా ఉపయోగపడతాయి, ఫోర్త్ పాయింట్. కొన్ని చెట్లను వంట చెరుకుగా వాడుకోవచ్చు, ఫిఫ్త్ పాయింట్. కొన్ని చెట్లతో కాగితం తయారు చేస్తారు, సిక్స్త్ పాయింట్. కొన్ని చెట్లు పశువులకు మేతగా పనికి వస్తాయి, సెవెంత్ పాయింట్. ఈ విధంగా చెట్లు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి, ఎయిత్ పాయింట్ నాన్న. 8 పాయింట్లు వస్తుంది. పాయింట్ వైజ్గా కన్వర్ట్ చేసుకుని మీరు చక్కగా మీ నోట్బుక్లో నీట్గా అందంగా రాసుకుని చక్కగా చదవాలి నాన్న. ఎప్పటికీ ఉపయోగపడే క్వశ్చన్ నాన్న ఇది. మీరు పై తరగతులకు వెళ్ళినా కూడా మీకు చెట్ల వల్ల ఉపయోగాలు చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని చదివి మీ నోట్బుక్లో అందంగా రాస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.